హాయ్ హలో వనిత టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు కార్యక్రమం. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న మన వివాహ భోజనానికి వచ్చాం. సో మరి మన షెఫ్ యాదగిరి గారు ఈ రోజు మనకి అద్భుతంగా టేస్టీగా వేడివేడిగా సీజన్ కి తగ్గట్టు ఏం వంటకం రుచి చూపించబోతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బీ రెడీ. యాదగిరి గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఎందుకంటే మీరు అందించే అద్భుతమైన వంటకాలు తిని ఆ టేస్ట్ మర్చిపోలేకుండా ఉన్నాం. మరి ఈ రోజు ఏంటి? ఈ రోజు కూడా వనితలందరికీ మనస్ఫూర్తి అభినందనలు. అదేవిధంగా ఈరోజు కూడా సీజనల్ వైజ్గా వచ్చే ఒక మంచి చిగురు సమ్మర్ సీజన్ కి తగ్గట్ట. వావ్, చింత చిగురు. అవును, సమ్మర్ సీజన్ లోనే అక్కడక్కడ బళ్ళ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. దాన్ని చూసినప్పుడే నోట్లో లాలాజలం ఊరుతుంటది. మరి ఇక్కడ వంటకం అంటే ఏంటి దాని పేరు? చింత చిగురు రొయ్యల పులావ్. వావ్, చింత చిగురు రొయ్యల పులావ్ మనస్ఫూర్తిగా తినాలి అనిపించే రీతిలో ఉంది వినగానే. సో వివాహ భోజనంలో ఉండే గొప్పతనం ఏంటి అంటే అద్భుతమైన టేస్ట్ ఉన్న ఫుడ్స్ కస్టమర్లకు అందించడం, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ వెరైటీస్ అండ్ సీజనల్ వెరైటీస్ అందించడం. సో మనకి చింత చిగురు అనేది వేసవికాలంలో దొరుకుతుంది. సో అప్పుడే డెఫినెట్ గా టేస్ట్ చూసేయాలి. దీంతో ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిజంగా ఇతర కూరగాయలలో చాలా కాస్ట్లీ అయిన కూరగాయ ఏదిరా అంటే చింత చిగురు. అవును, ఇంత చటాకు 100 రూపాయలు అమ్మా అంటాడు. కేజీ వచ్చి బయట మార్కెట్ లో 650 నుంచి 700 పలుకుతుంది. పప్పులు వేసుకొని తిందామని వెళ్ళి అడిగితేనే అమ్మా 100, అక్కడే సగం డ్రాప్ అయిపోతారు. కానీ మళ్ళీ దొరకదు. కాబట్టి డెఫినెట్ గా తినాలి ఎంతో కొంత. అంటే సీజనల్ మనకి ఇస్తున్న ప్రతి వంటకాన్ని, ప్రతి కూరగాయను, ప్రతి ఆకులను మనం ఇప్పుడు సమ్మర్ లో బచ్చలాకు కూడా చాలా అద్భుతమైన ఐస్ కు సంబంధించిన రోగాలను ఏమున్నా నిరోధం చేసి విపరీతమైన ప్రోటీన్స్ ఉన్న ఆకుకూరల్లో పాలకూర కంటే 4 గంటల బచ్చలాకు పొడి పులావ్ కూడా మన దగ్గర ఉంది. అంటే ప్రతి సీజన్లో వచ్చే ఒక కొత్త వంటకాన్ని మనం తయారు చేసి అతిథులకు రుచులకు అభిరుచిగా మనం ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, ఆప్యాయతగా ఆదరిస్తారు అన్నది మా లక్ష్యం. కాబట్టి అది మేము సీజనల్గా వచ్చే దాంట్లో ఒక కొత్త వంటకాన్ని తయారు చేయాలని ప్రయోగం చేసాం. ఇది ఆల్రెడీ చింత చిగురు రొయ్యల పులావ్ ఈరోజు వనితల కోసం. ఆల్రెడీ ఇది వివాహ భోజనంలో స్టార్ట్ అయింది, ఒక 1 వీక్ అయింది. ఇది ఇప్పుడు వనితల కోసం ఇది చూపిస్తున్నాం. ఓపిక ఉంటే ఇంట్లో వంట చేయండి, ఓపిక లేకుండా మీ షెఫ్ యాదగిరి మీకోసం ఇక్కడ రెడీగా ఉంటారు, వచ్చి తినండి. సో ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం సార్. రొయ్యలు 1/4 కిలో, చింత చిగురు 1 కప్పు, మసాలా దినుసులు పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, చిటికెడు పసుపు, పెరుగు, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా పొడి, ఉల్లిపాయలు. చింత చిగురు రొయ్యల పులావ్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కాబట్టి ఇప్పుడు తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదాం. సార్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. ముందుగా మనకు కావలసినంత నూనె. సో ఇప్పుడు మనం మట్టి పాత్రలో వండుతున్నాం, మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి. సో ఒక మట్టి కుండ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసాం. ముందు మసాలా దినుసులు వేసుకోవాలి. దీంట్లో మనం దాల్చిన చెక్క, జాయపత్రి, ఓకే, పులావ్ పువ్వు. సో పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు తెలిసినవే. యాలకులు, బిర్యానీ ఆకు, దీంతో పాటు కొంచెం ఆనియన్స్, ఎక్కువ ఏం లేదు, ఒక 1/2 కప్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి. సో మసాలా దినుసులు, ఆనియన్స్ వేసుకున్నాం. సో ఆయిల్ వేడైతే అక్కడి నుంచి ఫాస్ట్ దందన అయిపోతుంది. సో మనం ఎలాగా ముందు స్టార్టింగ్ కొంచెం స్లో, ఆ తర్వాత ఫాస్ట్ గా వంటలు చేస్తామో అలా. బికాస్ ఆ పాట్, ఆ మట్టి కుండ ఏదైతే వేడైందో ఆ తర్వాత ఇంకా చాలా ఫాస్ట్. ఇంజన్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా పరిగెడతాం. అప్పుడు స్టార్ట్ అవ్వడానికి ప్రాబ్లం, స్టార్ట్ అయితే అట్లా. ఇప్పుడు మనము ఈ రొయ్యలు కూడా మనం ఇక్కడ రొయ్యలు కూడా ఏంటంటే ముందు ఏమన్నా బాయిల్ చేసి పెట్టుకోవాలా లేకపోతే డైరెక్ట్ క్లీన్ పెట్టుకోవాలి? అది కూడా చూడండి. ఇక్కడ రొయ్య
ఏదైతే మనము మధ్యన ఒక ఆ లోపల తీసేసేది అది మొత్తం తీసేయాలి. తీస్తే చాలా మంచిది. కాకపోతే చాలా రెస్టారెంట్లో అంత కష్టపడి తీయడం ఇదంతా మా వల్ల కాదని డైరెక్ట్ వేసేస్తారు. సో వివాహ భోజనంలో అయితే నీట్ గా ఇది ఈ మధ్యన ఒక నల్లటి తీగ ఉంటది. అది ఇట్లా తీసేసి ఇలా పెట్టుకొని మనం వంట చేసుకున్నట్టయితే చాలా మంచిది. నేను ఇందాక కూడా ఆలోచించా, బయట రెస్టారెంట్కి వెళ్ళి మనం రొయ్యలు తినడం వల్ల ఆ లోపల బ్లాక్ ఉన్నది తీస్తారా తీయరా. సో మనమైతే ఇంట్లో తీసేసి నీట్ గా వండుకుంటాం. సో రెస్టారెంట్లో అవుతుందా లేదా, ఎందుకంటే వాళ్ళు ఇదంతా చాలా టఫ్ టాస్క్, చాలా పెద్ద వర్క్, 1 hour వర్కర్కి వేస్ట్ అవుతుంది అని ఏమన్నా వదిలేస్తారా అని. కానీ వివాహ భోజనంలో అయితే అవన్నీ మొత్తం నీట్ గా తీసేసి మరి వండుతున్నారు కాబట్టి ఏ టెన్షన్ లేకుండా తినొచ్చు బయట వివాహ భోజనంలో. రొయ్యల కూర, రొయ్యలు బిర్యానీ, రొయ్యల పులావ్ ఏదైనా. అలా మనకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ సీజనల్లో మంచిగా సమ్మర్లో రొయ్యలు కూడా మంచి మంచి క్వాలిటీ ఆఫ్ రొయ్యలు దొరుకుతాయి. అందులో సైజెస్ మనకు పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్, చిన్నది కావాలంటే చిన్న సైజ్. సో మీరు ఇంట్లో వండినట్టే వండుతున్నారు కాబట్టి హ్యాపీగా తినొచ్చు, ఏం టెన్షన్ అవసరం. అట్లా ఎందుకంటే మనకు సైజెస్ దొరుకుతాయి కాబట్టి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తెచ్చుకోవడం, మనం మగ్గబెట్టుకోవడం. మగ్గబెట్టేటప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మరి ఎక్కువ మగ్గబెట్టొద్దు, లైట్ గా వేసేసి అంటే రొయ్యల్లో కొద్దిగా నీసు వాసన ఉంటుంది. నీళ్ళు కూడా వస్తాయి కదా సార్, అవి నీళ్ళు కూడా పోయొద్దు. మగ్గబెట్టేసి దాంట్లో వాటర్ వస్తుంది, ఆ వాటర్ తీసి మగ్గినాక ఉడగట్టుకోవడం. రొయ్యలు తీసేసి ఉడగట్టుకొని ఇట్లా పక్కకు కట్టుకొని మనం వర్క్ చేసుకుంటాం. మనకు ఇక్కడ ముందు కుండ వేడైంది. ఇప్పుడు మనము దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. సో ముందు అయితే చూసారు కదా, మనం బిర్యానీ సామాన్లతో పాటు, బిర్యానీలో వేసే వాటితో పాటు బిర్యానీ ఆకులు, యాలకులు, బిర్యానీ పువ్వు, ఇవన్నిటితో పాటు ఆనియన్స్ కూడా వేసుకున్నాం. 1 కప్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఆనియన్స్ బాగా వేగాయి అండ్ మసాలా దినుసులు వేగాయి. సో మగ్గబెట్టిన రొయ్యలు వేసుకుందాం ఇప్పుడు. ఇవెలా 1/2 కిలో వేస్తున్నామా? అవును. రొయ్యలు ఇంతే వేయాలని ఏం లేదు. సో ఎక్కువ వేస్తే మనకి పొలంలో ఎక్కువ తగులుతాయి, తక్కువ చేస్తే తక్కువ తగులుతుంది అంతే. కొంచెం వాటర్, బికాజ్ ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, ఆ ఘాటు తగ్గాలంటే కొంచెం వాటర్ వేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనము చింత చిగురు పేస్ట్. సో మెయిన్ ఇంగ్రీడియంటే మనకి చింత చిగురు. సో డైరెక్ట్ చింత చిగురు కాకుండా ముందు మనం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సో దాంతోపాటు పచ్చికారం అంటే పచ్చిమిరపకాయ పేస్ట్, అవును, అదేవిధంగా పెరుగు. ఇవన్నీ ఉజ్జాయింపుగా వేసేసుకోవచ్చు మీరు. సో చింత చిగురు పేస్ట్ వేసుకున్నాం, తర్వాత పచ్చికారం పేస్ట్ వేసుకున్నాం, ఆ తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకున్నాం. సో యాక్చువల్ గా మనం చేసేదంతా పులావ్ ప్రొసీజరే చేస్తామా సార్? అవును. సో ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం ఏంటి అంటే ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ తో పాటు దానికంటే ముందు చింత చిగురిని పేస్ట్ గా చేసుకొని బాగా పేస్ట్ చేసేటప్పుడు దాంట్లో ఏమన్నా సాల్ట్ వేయడం అట్లా వేయాలి, సాల్ట్ వేయాలి, లేకుంటే ఒగరు వచ్చేస్తుంది. ఓకే, కంపల్సరీ. మనము చింత చిగురు పేస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా 1 ఉల్లిపాయ వేసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, వేసుకొని పేస్ట్ పెట్టుకోవాలి. లేదంటే ఒగరు రాకుండా సో కొంచెం ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయ, కొంచెం సాల్ట్, ఇవి చేస్తే దానికి మంచిగా అంటే ఒగరు ఉంటుంది కదా, ఉప్పు వేయడం వల్ల ఒగరును కొట్టేస్తుంది. ఓకే, పులుపు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉప్పు వేయకుండా వేసినాం అనుకో చేదు వచ్చేసేసి ఇదంతా పొలం అంతా మళ్ళీ ఆ చేదు కంటిన్యూ అయితే ఆ పొలంలో ఉన్న రుచి పోతుంది. ఓకే, సో ప్రతిదీ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా దందానం చేస్తారు. ఇప్పుడు మనకు రుచిగా సరిపడా ఉప్పు వేసుకుంటాం. సో ఇప్పటి వరకు చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే మనం ముందే చింత చిగురు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం, కొంచెం ఆనియన్స్, 1 పచ్చిమిరపకాయ, కొంచెం ఉప్పు వేసి, దాంతోపాటు పచ్చిమిరపకాయలు, పచ్చికారం అంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాం. సో ఆయిల్ బాగా వేగిన తర్వాత మసాలా దినుసులు వేగాక ఆనియన్స్, సో ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మన రొయ్యలు వేసాం. సో దీంట్లో ఆ 2 పేస్ట్లు యాడ్ చేసాం, ఏది చింత చిగురు పేస్ట్ అలాగే పచ్చికారం. వాటర్ సరిపోతుందా? ఇప్పుడు మళ్ళీ బియ్యంతో పాటు యాడ్ చేయాలి. బియ్యంతో వేసుకుంటాం రైస్ వేసినాక. ఇవి కొంచెం మగ్గాలా సార్?
ఏం లేదు అసలు దీన్ని అంటే ఇప్పుడు కూడా రొయ్యల్లోంచి వాటర్ రావడం ఇంకొండదు ఇక ఇంకొండదు. ముందే మనం రొయ్యల్ని మగ్గబెట్టేసాం కదా పసుపు వేసి. పుదీనా అదేవిధంగా కొత్తిమీర. సో దాంతో పాటు ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకున్నాం, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. సో పలావ్ అంటే డెఫినెట్ గా మనం పుదీనా వాడతాం. కొద్దిగా చిటికెడు పసుపు ఎందుకంటే రొయ్యల్లో కొద్దిగా పసుపు ఎక్కువ వాడడం మంచిదా? ఆల్రెడీ మనం రొయ్యలు మగ్గబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం వేసుకోవాలి. వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు మన వనితా టీవీలో రుచుడు కార్యక్రమాన్ని. అండ్ ఈ రోజు మనం వివాహ భోజనంలో ఉన్నాం. యాదగిరి సార్ మన కోసం చింత చిగురు రొయ్యల పలావ్ తయారు చేసి చూపించబోతున్నారు. ఇప్పటివరకు చూసిన ప్రొసీజర్ ఏంటి అంటే, సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేసాం, తర్వాత ఆనియన్స్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత రొయ్యలు, సో తర్వాత మనం చింత చిగురు పేస్ట్ వేసుకున్నాం అండ్ పచ్చికారం వేసుకున్నాం. సో ఇప్పుడు అసలైంది చింత చిగురు. ఇలాగే మనం మరీ ఎక్కువ కర్రలు ఉంటే ముందే తీసి పక్కన పెట్టుకోవాలి. సో అవి కూడా పుల్లగానే ఉంటాయి, కాకపోతే పెద్ద పెద్ద మనకి ఈ నోటి తగులుతాయని తీసేయడమే. చింత చిగురు. సో పల్లెటూరులో చెట్లు ఉంటాయి, హ్యాపీగా ఎవరింట్లోనే చెట్లు ఉంటే వెళ్ళి కొంచెం చింత చిగురు తెచ్చుకొని సేవ్ చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో కావాల్సినప్పుడల్లా పప్పు ఇలా రకరకాల వంటలు వండుకోవచ్చు. సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనం చింత చిగురిని పేస్ట్ గా చేసి పెట్టుకున్నాం, ఆ పేస్ట్ వేసాం ముందు. సో తర్వాత కొంచెం దగ్గరగా అయిన తర్వాత డైరెక్ట్ చింత చిగురు కూడా వేసాం. ఇప్పుడు మనం కావలసినన్ని నీళ్లు పోసుకోవాలి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఒక కప్పు రైస్ కి 3 కప్పులు వాటర్ లానే వేసుకోవాలా? ఒక కప్పు ఒక కప్పు రైస్ కి 2 కప్పులు వాటర్. సో ఇది పులావ్ కాబట్టి ముందే రెడీ చేసి నానబెట్టుకున్నాం. ఇది మనము చిన్నది సోనా మసూరి, అంటే బాస్మతి రైస్ అవసరం ఉన్న వాళ్ళు అది వాడచ్చు. అంటే రైస్ ఏదన్నా వాడవచ్చు, చిట్టి ముత్యాలు అది కూడా వాడవచ్చు. కాకపోతే చిట్టి ముత్యాలకు 1కి 3 వేయాలి నీళ్ళు. అది రైస్ వాటర్ ఎక్స్ట్రా అబ్జర్వేషన్ చేసుకుంటాం. దీనికైతే 1కి 1.5. వివాహ భోజనం వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా చిట్టి ముత్యాల బిర్యానీ, చిట్టి ముత్యాల పులావ్ అవి పక్కా ప్రిపేర్ చేస్తారు. వాటర్, రైస్ అన్ని పర్ఫెక్ట్ గా పడ్డాయి. సాల్ట్ ఇలాంటి ఈ టైంలోనే చూసి తక్కువ ఎక్కువ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవడం అట్లా చేయాలి. అసలు మీకు ఎక్స్పీరియన్స్, మీరు వేస్తారు పర్ఫెక్ట్ ఉంటది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రవ ఉడికిన తర్వాత ఒకవేళ ఉప్పు కారం మనకి ఎంత ఎక్కువ ఉంటే కొంచెం రుచి చూసుకొని తర్వాత మనకు కావాల్సినంత మళ్ళీ పెంచుకోవడం. అంటే స్పైసీ ఇష్టపడే వాళ్ళు స్పైసీ పెంచుకోవచ్చు, సాల్ట్ తక్కువ అయితే తక్కువ, ఏదైనా అవసరం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం కొత్త రుచులు ఇప్పుడు మనం ఇందాక నువ్వు అన్నట్టుగా ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా దీన్ని మీరు రుచి చూడాలి. చూసి ఏమైనా తక్కువ ఎక్కువ ఏమన్నా చెప్పడం చూద్దాం. ఇందాక నేను చెప్పినా కాబట్టి మనం కూడా ప్రాక్టికల్గా యాంకర్ గారు చూడండి. మీరు చూసారా వేడివేడిగా ఇచ్చి రుచి చూడమంటున్నారు. నేను వండితే ఇందులో చాలా తక్కువ అవుతాయి, బట్ వండింది యాదగిరి గారు కాబట్టి అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. సాల్ట్, కారం అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, ఇంకేం అవసరం లేదు. అంతేనా? 100%. కొద్దిసేపు దీన్ని చిన్న మంట పైన మగ్గ పెడితే సరిపోతుంది. ఒక 80% వరకు ఉడకాల. 80% ఉడికింది ఆల్రెడీ. చిన్న మంట పెడితే సరిపోతుంది. ఇదే మూతలో వాడేద్దాం. ఇది సార్ వెయిటింగ్ తీద్దామా? అయిపోయింది, లోపల అంతా అయిపోయింది. మీరు మూత పెట్టేటప్పుడు చాలా వాటర్ ఉంటే చాలా టైం పడుతుంది అనుకున్నాను నేను. ఆల్రెడీ మొత్తం అయిపోయింది. కొంచెం దగ్గర పెడితే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు పెడితే అది. దానికన్నా ముందు ఏంటంటే కొంచెం నెయ్యి మరింత టేస్ట్ కోసం. ఓకే, ఎడ్జెస్లో వేస్తున్నారు చూసారా, ఎలా వేస్తున్నారు అనేది మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే యాదగిరి గారి దగ్గర ఉండే ట్రిక్స్ అన్ని మనం ఒకేసారి లాగలేం, కానీ అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్కటి కొద్దిగా. సో ఫ్రైడ్ ఆనియన్స్, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా చింత చిగురు, మళ్ళీ పైనుంచి
కొద్దిగా వేసి ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెడదాం. మూత పెట్టేసేస్తే ఇంకా వేడి వేడిగా చింత చిగురు రొయ్యల పలావ్ పెట్టి తినేయచ్చు. అంటే నెయ్యి ఎందుకు వేశారు? దాని ఆ ఫ్లేవర్ కోసమా? ఆ. చాలా కొన్ని ఉంటాయి, అవి మనం చూసి అలా పట్టేయాలన్నమాట. ఇంకొకటి కూడా ఏంటంటే నెయ్యి తింటే లావ్ అయిపోతున్నాము అన్న ఈ ధోరణిని నెయ్యి తింటే బ్రెయిన్ కు చాలా మంచిది. ఎదుగుదల పిల్లలకు నెయ్యి కంపల్సరీగా తినబెట్టాలి. తగ్గించుకోవాలంటే ఆయిల్ తగ్గించుకోవాలి. ఆయిల్ అసలు తీసేయండి మొత్తం. అంతేగాని వీటిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఆ నెయ్యిలో కూడా క్వాలిటీ ఆఫ్ నెయ్యి వాడితే మంచిది. అట్లా. సో అది ఆవు నెయ్యి అవ్వచ్చు, నెయ్యి అవ్వచ్చు, బట్ పర్ఫెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళి డైరీ ఫామ్ కి అది వెళ్ళి తెచ్చుకొని నీట్ గా పెట్టుకుంటే బెస్ట్. లేదా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వాళ్ళు రోజు చక్కగా తీసి త్వరక చిలికి అద్భుతంగా తయారు చేస్తారు. అలాంటి నెయ్యి తెచ్చుకొని హ్యాపీ. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం బంద్ చేసుకోండి, కట్టేసుకుంటే వేడి వేడి రొయ్యల పలావ్ రెడీ. అసలైంది చింత చిగురు. ఈ రోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్, సీజనల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చింత చిగురు. మట్టి పాత్ర యొక్క గొప్పతనం ఇప్పుడు కూడా మీకు తెలుస్తుంది. ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ సెగలు పొగలు అలా వస్తున్నాయి అండ్ పర్ఫెక్ట్ గా మగ్గి అంటే మూత పెట్టేసి ఆఫ్ చేసేసినా అది పర్ఫెక్ట్ గా మగ్గింది. వావ్, గ్రేవీగా. సో నార్మల్ గా మనం బిర్యానీ కానీ పులావ్ కానీ తయారు చేసుకున్నప్పుడు దాంట్లో కర్రీ ఏం వేసుకోవాలి, ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దీంట్లో ఏది అవసరం, దీనికి ఏం అవసరం లా, డైరెక్ట్ రొయ్యలు ఉన్నాయి, మంచి చింత చిగురు ఉంది, పక్కన పెట్టుకొని తినేయచ్చు. మళ్ళీ ప్రజెంటేషన్ కదా. ఓకే, చింత చిగురు ఆహా, చూడడానికి ఫస్ట్ మన కళ్ళకి అందంగా ఉందనుకోండి, ఆ తర్వాత కుమ్ముడు కుమ్ముతాం. పర్ఫెక్ట్ టేస్ట్ ఉంది, అన్ని సమపాళ్ళలో ఉన్నాయి అండ్ రొయ్యలు కూడా బాగా కరెక్ట్గా ఉడికాయి. సో దాంతో బిర్యానీ దాంతో పులావ్ అద్దరిపోయింది. సో డెఫినెట్గా ట్రై చేయండి, లేదంటే మన వివాహ భోజనం విజిట్ చేయండి. మేము కూడా ట్రై చేస్తాం, మీరు వండినట్టే వండడానికి ట్రై చేస్తాం. అవ్వకపోతే ఇక్కడికి వచ్చి తినేస్తాం, ఎందుకంటే ఏం చేయలేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హెల్త్కి తగ్గట్టుగా, సీజన్కి తగ్గట్టుగా ఒక మంచి అద్దరిపోయే నాన్ వెజ్ అంటే మా వాళ్ళందరికీ చాలా ఇష్టం కాబట్టి సో చింత చిగురు రొయ్యల పులావ్ చాలా సూపర్గా ఉంది. సో తినాలి అనుకుంటే ట్రై చేయండి, లేదు అనుకుంటే మన వివాహ భోజనానికి వచ్చి సో ఆయన చేతుల మీదుగా వండింది టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈరోజు మన రుచూడు కార్యక్రమం, సమ్మర్ స్పెషల్ చింత చిగురు రొయ్యల పులావ్. సో నోట్ చేసుకోండి, ట్రై చేయండి. సో మళ్ళీ మన కార్యక్రమం చూస్తూ ఉండండి.